హోంవర్క్ రాసుకుందామా? Hey, silence. Good morning, children. గుడ్ మార్నింగ్ సార్. Okay, children. Today's attendance. Rule number 1. ప్రెజెంట్ సార్. Rule number 2. ప్రెజెంట్ సార్. Rule number 3. ప్రెజెంట్ సార్. Rule number 4. సార్ Santosh. Santosh, stand up. Why is she absent? మా తాతయ్య చచ్చిపోయింది సార్. Huh? మా తాతయ్య చచ్చిపోయింది సార్. అరే మొన్ననే కదా మీ తాత చచ్చిపోయిందని చెప్పినావు 1 week బ్యాక్. మళ్ళీ ఏ తాత చచ్చిపోయింది? మా తాత ఇంకో తాత ఉంది సార్, ఆయన చచ్చిపోయింది సార్. ఎంతమంది తాతలు ఉంటారా నీకు? చుప్పిడి ఫేరో. ఎంతమంది తాతలు ఉంటారు నీకు? ఎంతమంది తాతలు ఉంటారా? చుప్పిడి ఫేరో. రీజన్ గిరి శాఖ చెప్పని కదా. ఇంకోసారి ఆప్షన్ అయినా అనుకో అవును సార్. తోలు తీస్తా. సిడమ్. ఎస్ సార్. రూల్ నెంబర్ 5. ప్రెజెంట్ సార్. రూల్ నెంబర్ 6. ప్రెజెంట్ సార్. రూల్ నెంబర్ 7. ప్రెజెంట్ సార్. ఓకే, నేను మీకు ఇచ్చిన హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసిరా? yes సార్. ఓకే, నాకు కరెక్షన్స్ ఉన్నాయి, డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే, నేను పేపర్ కరెక్షన్ చేస్తున్నా. అరే సంతు, ఎన్నిసార్లు చంపేస్తావురా మీ తాతని? మొన్ననే కదా అబ్సెంట్ అయ్యాను, అప్పుడే చెప్పినావు కదా మా తాత చచ్చిపోయిందని. సరిగ్గా నీకు రీజన్స్ కూడా చెప్పనీకి రాదారా? ఏమవసరమా నీకు? ఉత్తిగా సార్ చేతులు ఎందుకు దెబ్బలు తింటావురా నువ్వు? గాయత్రి, మా అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పి చెప్పుదాం అనుకున్నా కానీ మా తాత చచ్చిపోయిందని చెప్పిన సార్ వచ్చేయగానే ధన్మన్ను చెప్పేసిన. ఏ మనిషి ఏమో పోరా, ఊకే సార్ చేతిలో దెబ్బలు తింటావు. గాయత్రి, ఎందుకే వాటితో ముచ్చట పెడుతున్నావు? సార్ లేక లేక టైం ఇచ్చిండు, మంచి ఇన్కంప్లీట్లు రాసుకో. ఏం రాసాడో ఏమోనే అమ్ములు, నాకైతే రాయబుద్దే అయితే లేదు. ఛీ. అమ్ములు అమ్ములు, ఫోనే. ఫోన్ ఎందుకు తెచ్చినవి క్లాస్లకి? ఏమోనే అమ్ములు, నాకు తెలియదు. బ్యాగ్లోకి ఇట్లా వచ్చిందో కూడా నాకు తెలియదే. చిదానా సైలెంట్. ఏ కుదురుతారు పెట్టిరు? గాయత్రి, ఇంకా బ్యాగ్లో కంప్లీట్ పెట్టి. అరే ఊకే గుసలు పెట్టిరే ఇద్దరు. కురుకురే మీద తెచ్చుకుంటే నాకు ఏరు, నేను తింటా. ఊకే మాట్లాడుకోరి, చెవులు పోతున్నాయి. ఓసి నీ మెంటల్దానా, ఎప్పుడు నీకు కురుకురే పిచ్చేనాయే? అటు తిరుగు. ఈ గాయత్రి, ఫోన్ బయటికి తీయకే. సార్ గిట్లా దొరికినావు అనుకో, ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకోపోతారు. అప్పుడు నేను ప్రిన్సిపల్ మేడం దంచుతుంది. అమ్మా, నేను ఎందుకు తీస్తా బయటికి? నేను బ్యాగ్లోనే పెట్టేస్తా. అమ్మో నా ఫోను. అబ్బాచి, ఈ ఫోన్ ఎందుకు తెచ్చిందో ఏమో. ఇప్పుడు నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఇప్పుడు నాకు రీల్స్ చూడబుద్ధి అవుతుంది. ఏమైంది అమ్ములు? రాసుకో. నీ ఏం రాసుకుంటే ఏమోనే, ఇప్పుడు నాకు రీల్స్ చూడబుద్ధి అవుతుంది. నీ పిల్ల ముగ్గులతో ఎందుకు తెచ్చినావు? ఇంటికి నాకు చూసుకుందిలే కానీ ఇప్పుడు రాసుకో. నాకు ఇప్పుడే చూడబుద్ధి అవుతుంది రీల్స్. రీల్సా? రే రీల్స్ కాదు, ఈమె ఇంటికి వెళ్ళాక నేను ఒక గంట సేపు రీల్స్ చూసుకుంటా అంటుంది. అవునా? ఓకే చిల్డ్రన్స్, లంచ్ బ్రేక్ అయింది, లంచ్ చేయండి. లంచ్ అయినాక వస్తా, ఓకేనా? అరే గాయత్రి ప్లీజ్ ఒక 10 రీల్స్ చూసి ఇచ్చేస్తాను. ఫోన్ చూస్తావా? ఇప్పుడు అనుకోవా నేను ఫోన్ తీసిందనుకో వీళ్ళందరూ చూస్తారు. మళ్ళీ వాళ్ళు చూసిరనుకో ప్రాబ్లం అయితే సార్ చెప్తాడు. అబ్బా ఏం కాదే, లంచ్ బ్రేక్ వరకు చూసుకుంటాను, ఏం కాదు. నేను నిన్న ఒక రీల్ చేసిండే, దానికి కామెంట్లు ఎన్ని లైక్లు వచ్చినాయి చూస్తా. ఇగో మళ్ళీ 1 మినిట్ కంటే ఎక్కువ చూడొద్దు, సరేనా? 1 మినిట్, నేను ప్రామిస్ 1 మినిటే. అరే అప్పటి నుంచి ఏంది గుసగుస అనుకుంటున్నానే. ఫోన్ తెచ్చిందే గాయత్రి. ఇందాక రీల్స్ అన్నది, ఫోన్ తెచ్చి వీడు. ఇంకా అమ్మా, ఎంత ధైర్యం ఉంటే స్కూల్కి ఫోన్ తెస్తారా మీరు? అది
అదే అవునే తెచ్చిన ఇప్పుడు ఫోన్ స్కూల్కి వేసిన ఏమవుతుంది ఇప్పుడు నా ఫోన్ నా ఇష్టం. అట్లనా అయితే నేను పోయి సార్కి చెప్తా చూడు మనం ఫోన్ తీసుకోవచ్చిన అని. సార్కి చెప్పొద్దు అంటే నువ్వు ఒక 5 minutes నాకు ఫోన్ ఇవ్వాలి సరేనా? నేను మెంటలమ్ములు నీ వల్ల దొరికిపోయినాము ఇప్పుడు. అరే జానవి నేను తీసుకురావాలనే నాకు తెలిసి మా డాడీ మర్చిపోయి బ్యాగ్లో పెట్టినట్టుండి ఫోను. అవన్నీ నాకు చెప్పొద్దు. మీరు ఫోన్ ఇస్తే టీచర్ చెప్పాలా, నేను ఆగే చూసుకుంటా. 5 minutes ఇయ్యు. అయ్యో గాయత్రి నువ్వు అంకా జానకి ఇష్టం అనుకో, నా 5 minutes ఫోన్ ఇవ్వాలి, నీ బి హాగి చూసుకుంటా. ఇగో వాళ్ళిద్దరికి ఇష్టం అనుకో, నాకు కూడా ఫోన్ ఇవ్వాలి. వాళ్ళ ముగ్గురికి ఇష్టం నాకు కూడా ఫోన్ ఇవ్వాలి. వాళ్ళు 4 ఇస్తే నాకులా ఫోన్ ఇవ్వాలి, ఇంకా పబ్జి ఆడుకుంటా. ఇగో ఇదంతా కాదే మనం ఇవన్నీ తీసేసి రీల్స్ చేద్దాం. రీల్స్ నాకు రావు. నాకు ఫోన్ ఇరి నేను ఆగి చూసుకుంటా. అరే జానవి ఉన్నదా 10 minutes. ఇప్పుడు నువ్వు 5 minutes వీళ్ళందరూ 5 minutes తీసుకుంటే టైం సరిపోదే. అదే ఒక 2-3 రీల్స్ వేసినాం అనుకో అయిపోతుంది టైం కూడా అప్పుడే. అవునే జానవి గాయత్రి చెప్పింది కాబట్టి మనకున్నదే 10 minutes. మంచిగా అందరం కలిసి రీల్స్ చేద్దామా మళ్ళీ చేద్దాంపా. పెట్టు తాటిపేలం మంచి చేద్దామా? రీల్స్ నాకు రాని కాదు, పబ్జి ఆడుకుంటే ఫోన్ ఇవ్వండి నాకు. జరుగు మేము రీల్స్ చేయాలి. పజ్జుబికి ఏం లేదు, మేము ఫోన్ తీసుకుంటాం ఇప్పుడు. నాకు ఇయ్యరా మీ సంగతి చెప్తున్నా నేను. పోరా ఏమైనా వేసుకోపో. రండి రండి రండి. రోజంద ఆడుడా కరెక్షన్ ఉందమ్మా, కరెక్షన్ అయిపోయినాక వస్తే నేను సార్ ఆ గాయత్రి వాళ్ళు ఫోన్ తెచ్చి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తారు వాళ్ళు. ఏమో సార్ ఏమైంది మెల్లగా చెప్పు. జాహ్నవి గాయత్రి ఫోన్ తెచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి డాన్స్ చేస్తారు సార్. ఏమో చెప్పుకోవాలి చెప్పుకోపోతుంది సార్ వాళ్ళు. ఫోన్ తీసుకొచ్చిస్తారు వాళ్ళు. గాయత్రి అమ్ములు వాళ్ళు ఇచ్చిస్తారు ఫోన్ వచ్చి రీల్స్ చేస్తూ అంటే చెప్పుకోపోతుంది సార్. చెప్పుకోపోతుంది సార్. సార్ చూడు సార్ భయం లేకుండా దుంకుతూ చూడండి సార్. నేను చెప్తుంటే చెప్పుకోపో అని చెప్తుంది సార్ సార్కి. చూద్దాం. అరే గాయత్రి మంచి ఫోటో దింపే, మనకు మంచి ఒక మెమొరీ ఉంటుంది స్కూల్కి ఫోన్ తెచ్చిన. సరే అందరూ మంచి సిల్వర్ సరేనా? దింపు. చూపిస్తా ఆగుర్రి. అరే అరే ఒకసారి జూమ్ చేయి. జూమా చేస్తున్నా ఇగో. అరే ఇటుది ఇటు చూడు. డాన్స్ సార్ చూడండి సార్ స్కూల్ ఫోన్ చేసి రీల్స్ తీసు సార్ ఇల్లు. కమాన్ ఫామ్ లైన్ ఫామ్ చేయండి. ఎవరు తెచ్చిర్రు ఫోన్? ఎవరు తెచ్చిర్రు నిజం చెప్పండి, లేకపోతే ఫోన్ తీసి ప్రిన్సిపల్ మేడం ముంగడ పెడతా. ఈ ఫోన్ మీ దగ్గరికి రాదు ఇక. సార్ నేను కాదు సార్, గాయత్రి తెచ్చింది ఫోను. సార్ గాయత్రి తెచ్చింది సార్ ఫోను. గాయత్రి ఎందుకు తెచ్చినావు ఫోన్ స్కూల్కి ఫోన్ ఎలా లేదని తెలుసు కదా. హౌ డేర్ యూ, ఎందుకు తెచ్చినావు స్కూల్కి? మీ ఫాదర్కి ఫోన్ చేస్తావు.
సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ మా డాడీకి ఫోన్ చేయకండి సార్ మా డాడీ మర్చిపోయి బ్యాగ్లో ఫోన్ పెట్టిండు సార్ ఇందాక నేను బ్యాగ్లో చేయబెడితే ఫోన్ ఉంది మర్చిపోయి తెచ్చిండు ఓకే, మీ డాడీ మర్చిపోయి బ్యాగ్లో పెట్టిండు, కానీ ఫోన్ తీసుకొని రీల్స్ ఎందుకు చేస్తురు? అది తప్పు కదా? ఇట్రా నువ్వు ఇట్రా, ఫస్ట్ ఇట్రా 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 నేను అడుగు అన్నాడు ఏం తెచ్చినా చేస్తావు ఇంకోసారి చేస్తావా? నీడోన్ చెయ్యి నీడోన్. మీరు ఇట్రా, ఆమె ఫోన్ తెచ్చింది, ఇట్రా నువ్వు ఇట్రా ఆమె ఫోన్ తెస్తే మీరెందుకు రీల్స్ ఇట్రా, ఆమె ఫోన్ తెచ్చింది మీరెందుకు రీల్స్ చేస్తారు? సార్ నేను చెప్పలే సార్ ఆ? వాళ్ళే రీల్స్ రీల్స్ ఎందుకు చేస్తారు? నీడోన్ చెయ్యి ఇట్రా ఎందుకు రీల్స్ ఎందుకు చేస్తారు? క్లాస్ రూమ్ రీల్స్ ఎందుకు చేస్తారు? సార్ గాయత్రి అన్నది ఫోన్ ఎందుకు చూడడమే రీల్స్ చేద్దాం నడురి బోర్గో రాయబుద్ది ఆమె రీల్స్ చేద్దామంటే మీరు చేస్తారా రీల్స్? మీకు బుద్ధి లేదా? మీరు అన్నం తింటలేరా? అందరు నీళ్ళం చేయరి మీకంటే సంతోష్ బెటర్. ఏంది పబ్జి ఆడుతున్నాడా? వాళ్ళు చెప్పండి ఒక్క నిమిషం చెప్పు. సంతోష్ కి పబ్జి ఆడడానికి ఫోన్ ఇంకా ఆగు వాడు చెప్పని రా మీ దగ్గరకు వచ్చి చెప్పిండు సంతోష్ కి ఫోన్ పబ్జి ఆడడానికి పబ్జి ఆడడానికి ఫోన్ అయిపోతే వచ్చి నాకు చెప్పి కాదురా నువ్వు శుద్ధ పూస లెక్క సార్ వాళ్ళు రీల్స్ చేస్తారని చెప్తారా? నీకు పబ్జి అయిపోతే నాకు కంప్లైంట్ చేస్తావు. చెయ్యి నీడోన్ చెయ్యి డోంట్ డ్రాప్ నీడోన్ చెయ్యి నీడోన్. ఇంకొకసారి ఫోన్ తెచ్చిరనుకో అర్థమైందా? ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అర్థమైందా? క్లాస్ రూమ్లో ఫోన్ ఎలా లేదు స్కూల్లో. ఒకవేళ మీ బై మిస్టేక్లో కానీ ఫోన్ వచ్చినా సరే దాన్ని ఆన్ చేయకుండా మీ క్లాస్ టీచర్కి ఇవ్వాలి. అర్థమైందా? ఓకే ప్రామిస్ చేయండి ఇంకోసారి ఫోన్ తీసుకురానని. ప్రామిస్. ఇంకోసారి ఎవరు ఫోన్ తీసుకురావద్దు స్కూల్కి. అర్థమైందా? బ్యాడ్ హ్యాబిట్. నువ్వు ఇట్లా ఫోన్ తీసుకురావద్దు ఇంకోసారి. అర్థమైందా? ఓకేనా? ఓకే గెటప్. రాసుకోరు హోంవర్క్ ఇన్కంప్లీట్ చేసుకోరా అని. సార్ సార్ వీళ్ళు కొడుతా సార్ వీళ్ళు కొడుతుంది సార్ వీళ్ళు. మళ్ళీ ఫోన్ ఎందుకు ఇవ్వడం వాళ్ళ మీద? ఫోన్ చెప్తా ఫోన్ అయిపోతే చెప్తా నీ పక్షి గాయ